రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. కృష్ణా జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ వేస్ట్ కలెక్షన్ డ్రైవ్లో ఆయన పాల్గొన్నారు. ఇళ్లలో ఉపయోగం లేని ఎలక్ట్రానిక్ వస్తువులను డిస్పోజ్ చేసేందుకు ప్రత్యేక విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 11 టన్నుల పైన ఈ వేస్ట్ ఏదైతే మనం వాడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్గా ఇళ్లలో పడేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవాళ మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం ఈ వేస్ట్ని ఒక సక్రమైన విధానంతో దాన్ని డిస్పోజ్ చేయాలని చెప్పి అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. బయట పడేస్తే మట్టిలో కలిసేది కాదు ప్లాస్టిక్ కానీ ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా. దానికోసం ఒక సక్రమైనటువంటి విధానంతో దీన్ని డిస్పోజ్ చేయాలి. ప్రతి ఇంటికి ప్రతి గడపకి కలెక్ట్ చేయడానికి కూడా కొన్ని సెంటర్స్ని వీళ్ళు పంచాయతీల దగ్గర ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయించుకోవడం కూడా జరిగింది. మరి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా మరొకసారి కోరుకుంటూ